నోటి శుభ్రత లేకపోతే మొదటగా దెబ్బతినేది దంతాలు, చిగుళ్ళ ఆరోగ్యమే. నోటిని శుభ్రంగా ఉంచుకోకపోతే మెల్లగా బ్యాక్టీరియా చేరి మొదటగా దంతాలపై ఉండే ఎనామిల్ పొరను దెబ్బతీస్తుంది. ఆపై మెల్లగా అది ఇన్ఫెక్షన్గా పరిణమించి పంటి లోపలి దాకా వెళ్ళి పన్ను పుచ్చిపోయేలా చేస్తుంది. పిప్పి తొలి దశలో ఉంటే దాన్ని తొలగించి సిమెంట్ పెట్టి భర్తీ చేస్తే సరిపోతుంది. అలా కాక ఇన్ఫెక్షన్ పంటి మూలాల దాకా వెళితే మాత్రం అప్పుడు రూట్ కెనాల్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ సర్జరీ గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రూట్ కెనాల్ థెరపీ అంటే ఏంటి? సాధారణంగా పన్నులో ఎనామిల్, డెంటిన్, పల్ప్ అని ఉంటుంది. ఎనీ డీకే ఎనామిల్ నుంచి డెంటిన్, డెంటిన్ నుంచి పల్ప్ కనుక స్ప్రెడ్ అయితే అప్పుడు సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ పెయిన్ అనేది మనం తగ్గించుకోవడానికి పేషెంట్స్ దంతవైద్యుల దగ్గరికి వస్తారు. సో ఎప్పుడైతే క్యావిటీ పల్ప్ని టచ్ అయ్యి పల్ప్లో కనుక ఇన్ఫెక్షన్ ఉంటే కనుక వెంటనే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే ఈ పల్ప్ ఛాంబరు, ఆ రూట్స్ ఉండే కెనాల్స్ మొత్తం ఇన్ఫెక్షన్ ఉంటే ఆ పల్ప్ అంతా తీసేసి నీట్గా కెనాల్స్ అంతా కూడా మొత్తం తీసి ఆ లోపలున్న కెనాల్స్ అన్నీ క్లీన్ చేసేసి ఆ లోపల నుంచి ఫిల్ చేసుకుంటూ వస్తాం. అదే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే. అది ఏ రకమైన ఇన్ఫెక్షన్ కానీ పన్నులో ఉన్నా లేదా ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ అనేది ఈ ఎనామిల్, డెంటిన్, పల్ప్ లోపలికి వెళ్ళి ఆ పల్ప్లో నరాల్ని టచ్ చేసి పెయిన్ఫుల్గా ఉంటే చేస్తాం. రూట్ కెనాల్ థెరపీ ఎందుకు చేయాలి? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎందుకు చేయాలంటే ఫస్ట్ ఎనీ పేషెంట్ రూట్ కెనాల్ అంటే పల్ప్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏది తిన్నా నోట్లో సివియర్ పెయిన్ ఉంటుంది. పొరపాటున ఒక మెత్తటి అన్నం మెతుకుపడినా కూడా వాళ్ళకి అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. సో అప్పుడు ఇమ్మీడియట్గా దానికి రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. కొంతమందికి నైట్ పడుకున్నప్పుడు కూడా అంటే లయింగ్ డౌన్ పొజిషన్లో సివియర్ పెయిన్ ఉంటుంది. అంటే ఆ ప్రెషర్ డెవలప్ అయ్యి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. తర్వాత కొంతమందికి ఏంటంటే చల్లటివి వేడివి తాగితే చాలా జివ్వుమని లాగుతా అన్బేరబుల్ సెన్సిటివిటీ ఉంటుంది. సో వాళ్ళకి సెన్సిటివిటీ ఉన్నా కూడా పెయిన్ కాకుండా సెన్సిటివిటీ ఉన్నా కూడా అన్బేరబుల్ కాబట్టి వాళ్ళకు కూడా రూట్ కెనాల్స్ చేయాల్సి వస్తుంది. ఇది కాకుండా కొంతమందికి ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ ఆ పల్ప్ నుంచి తర్వాత స్లోగా కింద ఎముకలోకి కూడా వెళ్తుంది. సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అట్లా పల్ప్ నుంచి ఎముకలోకి వెళ్తుందో అప్పుడు వాళ్ళకి పెయిన్ అనేది చాలా తగ్గుతుంది. కానీ వాళ్ళకి ఒక రకమైన ఇన్ఫెక్షన్ బయట సైనస్ లాగా ఫామ్ అయ్యి వస్తూ ఉంటుంది. సో అటువంటి పేషెంట్లకి వాళ్ళు ఏసిమ్టమాటిక్గా ఉంటారు. వాళ్ళకి పెయిన్ ఏమి ఉండదు, పైన పెద్ద క్యావిటీ ఉంటుంది. కాకపోతే ఆ గమ్ నుంచి ఒక రకమైన ఫ్లూయిడ్ బయటకు వస్తూ ఉంటుంది. సో వాళ్ళ చీఫ్ కంప్లైంట్ ఏంటంటే ఆ గమ్ దగ్గర ఏదో చిన్న పుండు పడిందని వస్తారు. సో అది మనకు చూస్తే వెంటనే అర్థమైపోతుంది. ఆ గమ్ నుంచి ఆ ఫ్లూయిడ్ అనేది ఆ లోపల బోన్లో ఇన్ఫెక్షన్ ఉంటే అట్లా బయటకు వస్తూ ఉంటుంది. దాన్నే ఇంట్రావరల్ సైనస్ అని అంటాము. సో అట్లా ఫామ్ అయినప్పుడు ఇమీడియట్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి ఆ తర్వాత సైనస్ అంతా క్లీన్ చేస్తాము. ఇట్లా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది పేషెంట్కి వచ్చే ప్రాబ్లమ్స్ని మనం తగ్గించడానికి, పేషెంట్ కంఫర్టబుల్గా ఉంచడానికి చేసే ప్రొసీజర్ ఇది, పన్ను తీయకుండా. అన్ని దంతాలకు రూట్ కెనాల్ చికిత్స చేయొచ్చా? ప్రాపర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఐడియా ఉన్నప్పుడు ప్రతి పన్నుకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. సో కాంట్రా ఇండికేషన్స్ అనేది చాలా తక్కువ రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి. అది టూత్ని మనం రీటైన్ చేయడానికి చేసే ప్రొసీజర్. టూత్ని పన్ను తీయకుండా సేవ్ చేసుకునే మార్గాల్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏదైనా పెరిడాంటల్ ప్రాబ్లం ఉండి పన్నంతా గ్రేడ్ 3 మొబిలిటీ అంటే కదులుతూ ఉన్న పళ్ళకి రూట్ కెనాల్ చేయటం కూడా అనవసరము. సో అటువంటి టీత్కి రూట్ కెనాల్ అనేది చేయాల్సిన అవసరం ఉండదు, పన్ను తీయటం ఒకటే దాని ట్రీట్మెంట్. తర్వాత కొంతమందికి ఆ రూట్ కెనాల్స్ కింద ఇన్ఫెక్ట్ అయిపోయి పెద్ద సిస్ట్ లాగా కింద ఫామ్ అవుతాయి. సో వాళ్ళకి చూసుకుని అది ఎంతవరకు మనం అది ట్రీట్ చేయొచ్చు, ఎంతవరకు ఆ సిస్ట్ కూడా మేనేజ్ చేయొచ్చు అని చూసి ఒకవేళ అవసరమైతే రూట్ కెనాల్, లేదంటే పన్ను తీయటం అనేది చేస్తాము. సో మ్యాక్సిమం అన్ని పళ్ళకి చాలా వరకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్తో పెయిన్ అనేది తగ్గించవచ్చు. కొన్ని కేసెస్, రేర్ కేసెస్, ఏదైనా పెరిడాంటల్ ప్రాబ్లం కానీ ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ అట్లా ఉన్నప్పుడు కొంతమందికి చేయకుండా ఆపుతాం. రూట్ కెనాల్ థెరపీకి ఎప్పుడు వెళ్ళాలి? రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి ఎవరు వచ్చి పేషెంట్ నాకు రూట్ ట్రీట్మెంట్ చేయండి అని అడగరు. పేషెంట్ కంప్లైంట్ ఏంటంటే పెయిన్.
సో తింటున్నప్పుడు కానీ, నవ్వులుతున్నప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ పెయిన్ అనిపిస్తే గనక పేషెంట్ మన దంతవైద్యుల దగ్గరికి వస్తారు. సో ఈ కారణాలన్నీ ఉన్నప్పుడు ఆ పెయిన్ అనేది ఎందుకు వస్తుందో ఫస్ట్ చూసుకుని అవసరమైతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేస్తాము. సో పేషెంట్ తనకు తాను రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయమని అయితే ఎవరి దగ్గరికి వచ్చి అడగరు. ఫస్ట్ వాళ్ళకి పెయిన్ అనేది చూసుకుంటారు. తర్వాత ఈ రూట్ కెనాల్ చేయవలసిన పళ్ళు నొప్పి అనేది వస్తూ ఉంటుంది. పేషెంట్ ఐడెంటిఫై చేయలేరు ఎక్కడి నుంచి పెయిన్ వస్తుందో. సో పేషెంట్ తనకు తానుగా ఈ పన్నులో నుంచి నొప్పి వస్తుందని కూడా వాళ్ళకి తెలియదు. ఒక రకమైన పెయిన్ కంటిన్యూస్గా ఉంటూ ఉంటుంది జాలో. సో వాళ్ళ మెయిన్ కంప్లైంట్ ఏంటంటే పెయిన్ ఇన్ ద టూత్ అని వస్తారు. సో దంతవైద్యుడు ఎగ్జామిన్ చేసి ఏ టూత్లో పెయిన్ ఉంది అనేది డయాగ్నోసిస్ దంతవైద్యులు చేస్తారు. సో కొంతమంది పేషెంట్లు కలర్ చేంజ్ అవుతుందని వస్తారు ముందు పళ్ళలో. సో వాళ్ళకి అప్పుడు చూసుకుని కలర్ చేంజ్ అవుతుందంటే టూత్ నాన్ వైటల్ అవుతున్నట్టు అర్థము. సో దాని మీద ఏమన్నా చిన్న దెబ్బలు కానీ, పన్ను ఏమన్నా క్రాక్ ఉందా లేకపోతే ఫ్రాక్చర్స్ ఉన్నాయా అనేది చూసుకుంటాము. సో దానివల్ల ఒకవేళ ఫ్రాక్చర్ కానీ క్రాక్ కానీ ఉంటే ఏదో ఒక రకమైన ట్రామా జరిగినట్టు డయాగ్నోసిస్కి వస్తాము. సో ఒకవేళ ట్రామా ఉన్నట్టయితే కనుక కింద లిగమెంట్ కూడా డ్యామేజ్ అయ్యి స్లోగా పేషెంట్కి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో తినేటప్పుడు నొప్పున్నా లేకపోతే సివియర్ సెన్సిటివిటీ, కొంతమందికి చల్లటివి వేడివి తీసుకున్నప్పుడే కాకుండా మామూలు ఫ్యాన్ గాలి తగిలినా కూడా వాళ్ళకి అన్బేరబుల్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో వాళ్ళకు కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటే మంచిది. ఇట్లా ఏదైనా సరే ఏదైనా సిమ్టమ్ కనుక చాలా బాదర్ చేస్తున్నప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది డాక్టర్ డిసైడ్ చేసుకుని చేయాల్సిన ట్రీట్మెంట్. రూట్ కెనాల్ చికిత్స ఎలా ఉంటుంది? రూట్ కెనాల్ చేద్దామని డాక్టర్ డయాగ్నోస్ చేసినాక దానికి కావాల్సిన ఎక్స్రేస్ తీసుకుంటారు. ఆ ఎక్స్రేస్ తీసుకుని ఆ చేయాల్సిన పన్నుకి ఎన్ని రూట్స్ ఉన్నాయి చూసుకుని దాని ప్రకారం స్టార్ట్ చేస్తారు. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కనుక వైటల్ టూత్లో ఇస్తున్నట్టయితే లోకల్ ఎనస్థీషియా ఇచ్చి అప్పుడు రూట్ కెనాల్ స్టార్ట్ చేస్తారు. ఒక్కసారి మొత్తం కెనాల్ అంతా ఈ లెంత్కి వెళ్ళినట్టయితే అప్పుడు కెనాల్ స్టెరైల్గా ఉందని డిసైడ్ అయితే ఆ కెనాల్లో ఒక బయోకంపాటబుల్ మెటీరియల్స్ కెనాల్లో పెట్టేసేసి క్లోజ్ చేసేస్తారు. సో ఒకసారి రూట్ క్లోజ్ చేసినాక పైన పన్ను కూడా ఫిల్ చేసేసి ఆ తర్వాత ఒక 1-2 days అబ్జర్వేషన్లో పెట్టి ఎటువంటి నొప్పి లేకపోతే దానిపైన తొడుగు అనేది ఇచ్చేస్తారు దంతవైద్యులు. సో దాన్నే క్రౌన్ అని అంటాము. ఎప్పుడైతే రూట్ కెనాల్ చేస్తామో ఆ పన్ను నాన్ వైటల్ అయిపోతుంది, అంటే దానిలో ఒక లైఫ్ ఉండదు. సో ఆ నాన్ వైటల్ అయిన పళ్ళు గట్టిగా ఏమైనా నవిలితే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ నాన్ వైటల్ టీత్కి మళ్ళీ మనం బలం రావాలంటే దానిపైన క్రౌన్ వేస్తే కనుక టూత్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ తర్వాత ఎటువంటి గట్టి పదార్థాన్నైనా ఈజీగా తినొచ్చు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఒక చిన్న చిట్కా మీకోసం. తలనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు లవంగాలు, దాల్చిన చెక్క, బాదాం పప్పు ఈ మూడింటిని సమంగా తీసుకుని మెత్తటి పొడిలా చేసి ఆ పొడికి కొంచెం నీరు కలిపి పేస్ట్ లాగా చేయండి. ఈ పేస్ట్ని నుదుటిపై పట్టీలా వేసుకుంటే తలనొప్పి నుంచి సత్వరమే ఉపశమనం లభిస్తుంది.